ఈరోజు మనం ఈ వీడియోలో రీనల్ సిస్ట్ అంటే కిడ్నీలో ఫామ్ అయ్యే నీటి బుడగల గురించి మాట్లాడుకుందాం. ఈ రీనల్ సిస్ట్ అనేది ఎందుకు వస్తుంది, ఇది వచ్చిన వాళ్ళలో మనం ఎటువంటి ఇబ్బందులు చూస్తాము, వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో సింపుల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య, వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈ రీనల్ సిస్ట్ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉండే కిడ్నీస్ మన రక్తాన్ని ఫిల్టర్ చేసి వేస్ట్ ని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఫ్లూయిడ్ తో నింపిన బ్యాగ్స్ లాంటివి ఈ కిడ్నీలో ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని రీనల్ సిస్ట్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఈ రీనల్ సిస్ట్ అనేది సింపుల్ గా కూడా ఉంటాయి, కాంప్లెక్స్ గా కూడా ఉంటాయి. సింపుల్ రీనల్ సిస్ట్ అంటే వీళ్ళలో ఏమంటే ఎటువంటి సిమ్టమ్స్ గానీ కాంప్లికేషన్స్ గానీ పెద్దగా ఉండవు. కానీ కాంప్లెక్స్ రీనల్ సిస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో మనకు కొన్ని ఇబ్బందులు అనేది చూడొచ్చు. ఇప్పుడు మనము ఇవి ఎవరిలో చూడొచ్చు, ఎప్పుడు ఏ వయసు వారికి వస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఈ రీనల్ సిస్ట్ అనేది ప్రత్యేకంగా మగవారిలో మనం ఎక్కువగా చూడొచ్చు. అది కూడా వయసు పైబడిన వాళ్ళు అంటే 50 దాటిన వాళ్ళలో ఎక్కువగా ఈ రీనల్ సిస్ట్ ఫార్మేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎవరైతే షుగర్ బీపీతో ఇబ్బంది పడుతూ ఉంటారో అవి కంట్రోల్లో ఉండవు, వాళ్ళలో కూడా ఈ రీనల్ సిస్ట్ అనేది ఫామ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే జెనెటిక్ కండిషన్ ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఈ కండిషన్ డెవలప్ అవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు కిడ్నీల్లో చిన్నటి ఫ్లూయిడ్ తో నింపిన స్ట్రక్చర్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి సింపుల్ సిస్ట్ అయినా అయి ఉండొచ్చు, లేదా కాంప్లెక్స్ సిస్ట్ అయినా అయి ఉండొచ్చు. సింపుల్ సిస్ట్ ఫామ్ అయితే వీటిల్లో కొంచెం ఇబ్బందులు అనేవి పెద్దగా మనకి కనపడవు. కానీ కాంప్లెక్స్ సిస్ట్ ఎవరిలో అయితే ఫామ్ అవుతుందో వాళ్ళలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏజ్ పెరిగే కొద్దీ అంటే సుమారు 50 ఏళ్ల వయసు దాటిన వాళ్ళలో మనం ఈ కండిషన్ అనేది ఎక్కువగా రావటం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆడవాళ్ల కంటే మగవాళ్ళలో ఈ రీనల్ సిస్ట్ అనేది ఫార్మేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా ఎవరికైనా ఇంట్లో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే జెనెటిక్ కండిషన్ ఉన్నా వాళ్ళలో ఈ కండిషన్ రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైనా కిడ్నీ ఇన్ఫెక్షన్ గానీ లేదా ఇంజరీ గానీ అయినప్పుడు కూడా ఈ రీనల్ సిస్ట్ అనేది ఫార్మేషన్ జరగటం మనం చూస్తూనే ఉంటాము. అంతేకాకుండా షుగర్ బీపీ లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో ఎవరిలో అయితే బీపీ గానీ షుగర్ గానీ కంట్రోల్లో ఉండదో వాళ్ళల్లో కూడా ఈ రీనల్ సిస్ట్ అనేది డెవలప్ అవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రీనల్ సిస్ట్ ఉన్న వాళ్ళలో వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాము. జనరల్ గా రీనల్ సిస్ట్ ఉన్న వాళ్ళలో తొందరగా సమస్యలు అనేవి రావు, కానీ కొద్ది కాలం తర్వాత కొన్ని సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటి అంటే పెయిన్. ఎప్పుడైతే ఈ రీనల్ సిస్ట్ అనేది పెద్దగా అవటం జరుగుతుందో అప్పుడు కిడ్నీలో ఉన్న రీజియన్ లో మనకి పెయిన్ అనేది గమనించవచ్చు. అంటే నడుము కింద భాగంలో నొప్పి అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా యూరిన్ లో బ్లడ్ పోవటము, లేదా మనకి సిస్ట్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా జ్వరం ఇంకా ఒళ్ళంతా మంటలు రావడం కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో మనకి కిడ్నీ డ్యామేజ్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవడం కూడా మనం గమనించవచ్చు. రీనల్ సిస్ట్ అనే కండిషన్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ కండిషన్ అనేది రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మనం హైడ్రేటెడ్ గా ఉండాలి. అంటే రోజుకి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ మన యూరిన్ ఫ్లో అనేది స్మూత్ గా ఉందా లేదా అనేది కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ అలవాట్లు ఉంటాయో వాళ్ళు ఈ స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ అలవాటుని క్విట్ చేస్తే మంచిది, అంటే మానేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి వల్ల కిడ్నీ మీద లోడ్ పడే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఈ కిడ్నీలో సిస్ట్ అనేది ఫార్మేషన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంచుకుంటే బీపీ ఇంకా షుగర్ ని ఈ కండిషన్ అనేది రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంకా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ లైక్ అల్ట్రాసౌండ్ లాంటివి మనం రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉంటే ఎవ్రీ 6 months ఒకసారి ఈ రీనల్ సిస్ట్ గనక ఫార్మేషన్ జరిగితే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుందో వాళ్ళు రెగ్యులర్ డాక్టర్ ఫాలో అప్ లో ఉంటే మంచిది. ఎవరైతే ఈ కిడ్నీలో నీటి బుడగలు అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయండి. అంతేకాకుండా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.